తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తోంది. కానీ ఇన్విజిలేటర్లు మాత్రం నిర్లక్ష్యాన్ని, అవినీతిని కనబరుస్తున్నారు. దీంతో పేపర్ లీకేజ్ ఘటన ఒక చోట, పేపర్ మారిపోవడం మరొక చోట చోటు చేసుకోవడంతో 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని TSWRS గురుకుల స్కూల్లో ఈ 10th పేపర్ లీక్ అయింది. 10వ తరగతి ప్రశ్న పత్రాన్ని ఇన్విజిలేటర్ లీక్ చేశాడు. పేపర్ లీక్ చేసిన ఇన్విజిలేటర్పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇన్విజిలేటర్ను విధుల నుంచి అధికారులు తొలగించారు, సర్వీస్ నుంచే తొలగించినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ సెంటర్లో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 10వ తరగతి పరీక్ష అటెండ్ చేయడానికి విద్యార్థులంతా సంవత్సరం పాటు కష్టపడి చదివి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. తీరా ఆ పేపర్ ఇన్విజిలేటర్ కావాలి అని లీక్ చేశాడు. తన సెల్ ఫోన్లో ఫోటో తీసి దాన్ని బయటకు లీక్ చేయడంతో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యారు. ఆ ఇన్విజిలేటర్ను మొత్తం సర్వీసుల నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది. దీంతో 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లో 2 అధికారులు కూడా ఇప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ పేపర్ను ఫోటో తీసి బయటకు పంపినందుకు ఓ విద్యార్థిని కూడా అధికారులు డీబార్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక విద్యార్థిని ఈ పేపర్ ఫోటో తీసి బయట సర్క్యులేట్ అయ్యేలా చేసిన విషయంలో ఒక విద్యార్థినిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఆ విద్యార్థిని ఏకంగా డీబార్ కూడా చేశారు. అలాగే మరో చోట మంచిర్యాలలోనూ తెలుగుకు బదులు హిందీ పేపర్ను విద్యార్థులకు ఇవ్వడంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా అవాక్కయ్యారు. తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థులకు హిందీ పేపర్ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఆందోళనకు గురై అధికారులను అడగడంతో అక్కడ కూడా తప్పు జరిగింది అని తెలుసుకొని నాలుక ఖర్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు అధికారులు ఉన్నారు.